యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొందరే అని దేవుని వాక్యంలో చూస్తాం. మనం ఈ యొక్క లోకంలో చూస్తాం విస్తారంగా దేవుని యొక్క మరి పరిచర్య అంటే సువార్త ప్రచురించబడుతుంది. విస్తారంగా సువార్త ప్రచురించబడినప్పుడు మొత్తం అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు. అందులో కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే పిలువబడిన అనేక మంది అందరినీ పిలుస్తున్నాడు దేవుడు సువార్త ద్వారా. మీరు పరలోక రాజ్యానికి రండి రండి అని. వాళ్ళందరూ కూడా రారు. ఎందుకు రారు? వాళ్ళు ఏర్పాట్లు లేరు కాబట్టి. ఎవరైతే ఏర్పరచబడిన వారు ఉంటారో వాళ్ళు ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా సరే, ఏ దేశంలో అయినా, ప్రపంచం అంతా ఉన్నా, ఎవరైనా ఏ జాతుల వారైనా సరే దేవుని యొక్క ఏర్పాట్లో ఉంటే కనుక వాళ్ళు దేవుని స్వరాన్ని వింటారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించినప్పుడు వాళ్ళ యొక్క పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుని వాడు విడిచిపెడతారు. వాళ్ళలో పశ్చాత్తాపం కలుగుతుంది. అది అసలైనటువంటి ఏర్పరచబడిన వ్యక్తులు అనమాట. ఈలోపు కొంతమంది ఏర్పాట్లు లేని వాళ్ళు కూడా దేవుని వైపు తిరిగినట్టు తిరిగి ఆ తర్వాత మళ్ళా మామూలుగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు కానే కాదు, వాళ్ళు లేనివారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా సరే దేవుని యొక్క స్వరం వింటారు. ఎవరైతే దేవుని స్వరం వింటారంటే దేవుని ఏర్పాట్లలో ఆయన స్వరం వాళ్ళకి ఖచ్చితంగా వినపడుతుంది. నా గొర్రెలు ఆయన స్వరం వినని దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని వాక్యంలో చూసేది ఏంటంటే నిజంగా వాళ్ళు దేవుని బిడ్డలు అయితే కనుక వాళ్ళు దేవుని యొక్క స్వరం వింటారు. అలా కాని సమయంలో వాళ్ళు దేవుని స్వరాన్ని వినరు, కానీ వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఎవరైతే ఇప్పుడు చూస్తున్నాం కదా, వాళ్ళంతా కూడా చాలామంది సువార్త వినడమే కాదు, వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు దేవుని ఏర్పాట్లో లేనివారు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి, దేవుని ఏర్పాట్లో లేని వారికి తేడాను గమనించండి క్రైస్తవులందరూ కూడా. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ సువార్త అనేది మూయబడుతుంది త్వరలో. సువార్త మూయబడటానికి ప్రచార సాధనలు, ప్రస్తుతం ఉన్న ప్రచార సాధనలు యూట్యూబ్ కానీ, ఈ నెట్వర్క్ ద్వారా టీవీల ద్వారా వచ్చే ఈ ప్రచారం అంతా కూడా ఆగిపోతుంది. ఆగిపోవాలంటే దానికి ఒక మార్గం ఉంది, ఒకటే మార్గం. ఈ నెట్వర్క్ అనేది పూర్తిగా పోతుంది. నాసా ఎప్పటి నుంచో చెప్తుంది ఎనీ టైం నెట్వర్క్ పోతుందని. అలాగే నెట్వర్క్ అంతే శాశ్వతంగా పూర్తిగా పోతుంది. అవసరం దేవుడు ఈ యొక్క తరంగాల్ని నిలిపేస్తాడు. ఏ తరంగాల ద్వారా మనకి ఇవన్నీ అందుతున్నాయో, యూట్యూబ్లు కానీ, ఈ మన టీవీలు కానీ, ఏ తరంగాల ద్వారా పనిచేస్తున్నా దేవుడు అనుకుంటే ఆ తరంగాలనే మూసేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. మనం ఎవరికి ఎక్కువగా చెప్పనవసరం లేదు. ఆయన బిడ్డలు అయితే కనుక దేవుని తిరుగుతారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.